మహారాజు గారికి. ఏమిరా? వద్యస్థలానికి తీసుకుపోతుండగా మనోహర యువరాజా వారు తప్పించుకున్నారు ప్రభు. తప్పించుకున్నాడా? ఎలా జరిగింది? ఎవరో కంటికి కనపడిన మనిషి మమ్మల్ని తరిమి కొట్టి మనోహర్ల వారిని విడిపించి తీసుకువెళ్ళాడు ప్రభు. ఇది కేవలం నమ్మకద్రోహం. శత్రుపక్షం ఏదో తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. నగరిలో జరుగుతున్న నాటకమే నగరంలోనూ జరిగింది. వెతకండి, ద్రోహుల్ని బంధించండి. వద్దమ్మా, వద్దమ్మా. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఎవరు నువ్వు? మహామంత్రి ఎవరితడు? ఆ వివరమంతా తర్వాత చెప్తా. ఈ మహాత్ముడే నిన్ను రక్షించాడు. నన్నా రక్షించాడా? మహారాజు శిక్షావిధి, మాతృదేవి ఆజ్ఞావిధి నెరవేర్చి తీరాల్సిందే. నన్ను వధించండి, వధించండి, వధించండి. రాజప్రియ, నీవైనా నా తల్లి ఆజ్ఞ నెరవేర్చు. ఇదిగో. మనోహర, మాతృవాక్యం నెరవేర్చాలంటే నీ మాతృదేవి చెరలోనే మరణించాల్సి వస్తుంది. అమ్మగారా? చెరలోనా? అమ్మగారే కాదు, విజయాంబ కూడా. ఇప్పటికైనా తెలుసుకో, నీవు జీవించడం అవసరం. రాజాదిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, రాజకోలాహల, రాజవీర ధీర పరాక్రమ, రణరంగ ధీర వీర శూర, లేకుండానే ముప్పొంగు గంజి తాగే వసంత మహారాజా బహుపరా 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 బహుపరా. వచ్చి తిమి వసంత. అమ్మగారు తిడతారు. లే, అంత దర్బార్ మాదిరిగా ఉండాలి. నేను చెప్పినట్టు చెయ్యి. పెట్టు పెట్టు పెట్టు. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పు. మీరెవరు? మీరెవరు? బదులు చెప్పండి, బదులు చెప్పండి. అరే రే 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 రే, బదులు చెప్పండి మహారాజా. అరే రే 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 రే, బదులు చెప్పండి మహారాజా. మహారాజా అని చెప్పండి. సరే మహారాజా. నేను మహామంత్రిని. వీరెవరో తెలుసా? తెలుసు తెలుసు, మా మహారాణి. రా కూర్చో. రా మహారాజా, వీరు మన సేనాపతి. అవును అవునే అవునే. అయితే మహారాణి ఎవరు? అదుగు మంజుల. మాట్లాడు. ఇప్పుడు నువ్వు మహారాణి. మహారాజు గారితో కూర్చో. కూర్చోను. కూర్చోవా? కూర్చోను. అమ్మా, ఏడకు కూర్చుంటాలి. కూర్చో. ముందు మహారాజు. మహారాణి? మహారాజు. అయితే ఇద్దరు ఒకేసారి. ఒకేసారి. జాగ్రత్త. చచ్చావా చచ్చావా? అవునవును అవును అవును. పోయ్. ఏమో వసంత. మహారాజా. మహారాజా, ఏలని వారి దర్శనార్థం ఎవరైనా పరాయి రాజు వస్తే ఆ వచ్చిన రాజు కోపంగా ఉంటే మీరు కోపంగాను, నెమ్మదిగా ఉంటే తాము నెమ్మదిగాను. సరే, ఇక సభా కార్యక్రమం కావాలి. సేనాపతి, నాట్యం లేకుండా దర్బారా? అయితే మహారాణి గారే గజ్జి కట్టాలి. కోకిల ఆడు. ఇదిగా ఇదిగా. ఏడో కేడో ఆడతాలి.
ఓ పరదేశి రాజా, మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారా లేక కోపంగా ఉన్నారా? ఓహో, కోపంగానే ఉన్నారా? ఓయ్ మూర్ఖుడా, తెలివి తక్కువ మహారాజా, ఎందుకు వచ్చావు? శ్రీ శ్రీ వసంత మహారాజుల వారి దర్బారుకు వచ్చిన కారణం ఏమిటి? మంత్రి, ఈ కోపం చాలా ఏమిటి గోల? వసంత సేనమ్మ గారు సెలవిచ్చిందేనండి వీరిని పట్టాభిషేకానికి తయారు చేయమని. అందుకని వైద్యుడా, ఈ పిచ్చి కుదురుస్తావా లేక? ఇది పిచ్చి కాదు, మాయరోగం. దీనికి మందే లేదు. మహారాజా, ఏమిటి సేనా? ఏమీ లేదు, మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకున్నాను. అడుగు, సందేహం ఎందుకు? నీవేమడిగినా ఇచ్చేస్తా. అమ్మా, నన్నే పరీక్షిస్తున్నారు? దశరథుణ్ణి వంచి వరాలు పుచ్చుకోవడానికి నేనేం కైకేయిని కాదులేండి. సేనా, నా మాట నమ్ము. నీకేం కావాలాడు? అడుగు సేనా. ఆ, మనోహరుడు రాజ్యానికి కొరగాకుండా పోయాడు కదా, మన వసంతుడికి ఎందుకు పట్టం కట్టకూడదు? వసంతుడికి పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మహారాజా, మీరేమంటారో అని అడిగి చూశాను. వాడు నాకే కాదు, మీకు కన్న కొడుకే కదా. పోనీయండి, మీ తర్వాతనే వాడు నాకు. 1000 కాలాలకి మీరు బాగుంటేనే నాకు. సేనా, నీ మనసు నాకు తెలియదు, కానీ వసంతుడు. మళ్ళీ ఆ మాట ఎత్తకండి. రండి, ఈ తీయని వెన్నెల వృధా అయిపోతుంది. పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మారుస్తాను, వసంతుడికి పట్టం కడతాను. నా లక్ష్యం సాధించి తీరుతాను. ఈ రాజు నమ్ముకుంటే ఇక లాభం లేదు, లాభం లేదు. కొత్త మార్గం తొక్కాలి. ఆ, ఉగ్రసేనుడు. అందుకు ఉగ్రసేనుడే సమర్థుడు, ఉగ్రసేనుడే సమర్థుడు. ఉపయోగించుకుంటాను, ఉపయోగించుకుంటాను. కోకిల, అన్నం తిన్నావా? లేదు.
కాపలా ఉండండి లోపల ఎవరో ఉన్నారు జాగ్రత్త